నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితంలో ఒక తీపి జ్ఞాపకంగా, చేదు అనుభవంగా మిగిలే 2 పదాలు ప్రేమ మాత్రమే. ప్రేమ అనేది ఇద్దరు వ్యక్తులకు సంబంధించిన విషయం కాదు, అది 2 మనసులకు సంబంధించిన విషయం. మరి అలాంటి ప్రేమ కొంతమందిని వరిస్తుంది, కొంతమందిని ఆశ్చర్యపరుస్తుంది, మరికొంతమందికి జీవిత గుణపాఠాలు నేర్పుతుంది. అలాంటి నీ ప్రేమ జీవితంలో నువ్వు ప్రేమించే వాళ్ళొకరు, నిన్ను ప్రేమించే వాళ్ళు మరొకరు. నువ్వు ప్రేమిస్తున్నావు అంటే ప్రేమని ఇస్తున్నావు, కానీ ఇచ్చే ప్రేమను వాళ్ళు తీసుకోవటం లేదు. అలాంటప్పుడు నువ్వు ఆ ప్రేమని వాళ్ళకు ఎందుకు అందిస్తున్నావు? ఆ ప్రేమలో నువ్వెందుకు మోసపోతున్నావు? మోసం జరిగాక నీ జీవితాన్ని అక్కడే అంతం ఎందుకు చేసుకుంటున్నావు? నువ్వు ఒక్కసారి నిన్ను ప్రశ్నించుకోవాలి మిత్రమా. ఒక్కసారి నీ జీవితంలో వెనక్కి తిరిగి చూడు. నిన్ను ఇష్టపడే వాళ్ళు ఉంటారు, నిన్ను ప్రేమించే వాళ్ళు ఉంటారు, నీ కోసం ప్రాణమిచ్చే మీ అమ్మ నాన్న కూడా ఉంటారు. అందుకనే ఒకరిని ప్రేమించావా, మోసపోయావా, బాధపడకు. అది జీవితంలో గొప్ప గుణపాఠంగా నీకు మిగులుతుంది. అందుకనే నేనంటాను, జీవితంలో నువ్వు ప్రేమించే వాళ్ళకన్నా నిన్ను ప్రేమించే వాళ్ళను నువ్వు పెళ్లి చేసుకుంటే నువ్వు ఎక్కువ సంతోషంగా ఉంటావని నా అభిప్రాయం. ఇట్లు మీ వినయ్ వాయిస్.